Hi guys, welcome to TriRate. So today topic is mensuration 3D. సో మెన్సురేషన్ 3D ఏంటి అలాగే మెన్సురేషన్ 2D ఏంటి సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం 2D వచ్చేసరికి అందులో ఏముంటాయి మనకి ఏరియాస్ అండ్ అలాగే పెరిమీటర్స్ ఓకే సో 3D వచ్చేసరికి ఏముంటాయంటే మనకి వాల్యూమ్స్ ఓకే ఏరియాకి హైట్ యాడ్ అయితే ఓకే ఏరియా ఇంటూ హైట్ దట్ ఈస్ ద వాల్యూమ్ ఓకే అండ్ అలాగే పెరిమీటర్కి హైట్ అనేది యాడ్ అయితే మనకి ఏమొస్తుంది సర్ఫేస్ ఏరియా ఓకేనా సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2D అండ్ 3D ఓకే సో ఈ 3Dలోకి వచ్చేసరికి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అలాగే సర్ఫేస్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేస్తాం లేదా డయాగ్నల్స్ ఓకే డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ మనకి ఫార్ములాస్ తెలుసు ఓకే సో ఇప్పుడు టాపిక్లోకి మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ 600 సెంటీమీటర్ స్క్వేర్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ ఓకే సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ సో క్యూబ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది మనకు తెలిసి సో ఇది క్యూబ్ మనకి ఓకేనా సో 3D రూపంలో కనిపించే క్యూబ్ సో క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏంటి సో సర్ఫేస్ ఏరియా లేదా టోటల్ సర్ఫేస్ ఏరియా ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 6a స్క్వేర్ మనకి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూ తెలుసు 600 సెంటీమీటర్ స్క్వేర్ దట్ మీన్స్ 6a స్క్వేర్ ఈక్వల్ టు 600 సెంటీమీటర్ స్క్వేర్ దెన్ a స్క్వేర్ ఈక్వల్ టు 600 by 6 that means 100 then a equal to this is the 100 so a square equal to 100 if a equal to root over 100 okay that means a equal to 10 okay so here we know the value of a that means the side of cube okay so here we know the value of side of cube that is a equal to 10 ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ సో డయాగ్నల్ మీన్స్ అంటే ఇక్కడ ఉండే ఒక కార్నర్ నుండి సో ఇక్కడ కార్నర్కి ఫైండ్ అవుట్ చేస్తే మనకు అది ఏరియా కిందకు వస్తుంది కానీ ఇక్కడ వాల్యూమ్ కింద క్యూబ్ వచ్చేసరికి సో వాల్యూమ్ వచ్చేసరికి ఈ క్యూబ్ యొక్క ఇన్సైడ్లో ఉండేది వాల్యూమ్ సో మనం డయాగ్నల్ కూడా ఇన్సైడ్లోనే తీసుకోవాలి దట్ మీన్స్ ఇక్కడ ఉండే కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఏదైతే ఉంటుందో అది మనకి డయాగ్నల్ ఓకేనా సో డయాగ్నల్ ఫార్ములా ఏంటి √3 ఇంటూ ఏ ఓకే సో ఇక్కడ మనకి √3 ఏ వాల్యూ తెలుసు ఆల్రెడీ 10 అని సో √3 ఇంటూ 10 ఆర్ 10 into √3 so diagonal is 10 √3 option C is the correct answer okay and next question the length of the longest rod that can be placed in a room 30 meters long 24 meters broad and 18 meters high is ఓకే క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ కూడా మనకి లెంత్ ఆఫ్ లాంగెస్ట్ రాడ్ సో ఇన్ ఏ రూమ్ అన్నారు సో 30 meters లాంగ్ ఓకే అలాగే 24 meters బ్రాడ్ సో దీన్ని 24 meters బ్రాడ్ అనుకుందాం దిస్ ఈజ్ బ్రాడ్ దిస్ ఈజ్ లాంగ్ అండ్ అలాగే 18 meters హైట్ సో ఇది వచ్చేసి మనకి హైట్ అనుకున్నాం 18 meters సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఏమవుతుంది ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా సో ఈ రూమ్ ఉండేది ఒక క్యూబాయిడ్ ఫార్మాట్లో సో ఈ క్యూబాయిడ్లో ద లాంగెస్ట్ రాడ్ క్యాన్ బి ప్లేస్డ్ లాంగెస్ట్ రాడ్ ఎప్పుడు ప్లేస్ చేయగలం మనం ఆ ఒక డయాగ్నల్కి మాత్రమే కదా ప్లేస్ చేయగలం దట్ మీన్స్ ఇక్కడ ఉండే ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ప్లేస్ చేసేది మనకి లాంగెస్ట్ రాడ్ ఏదైతే ఉంటుందో అది ప్లేస్ చేయగలం దాన్నే మనం డయాగ్నల్ అంటున్నాం సో క్యూబాయిడ్కి వచ్చేసరికి డయాగ్నల్ ఫార్ములా ఏముంటుంది √L² ప్లస్ b² ప్లస్ h². దిస్ ఈజ్ డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ ఓకే సో ఇక్కడ చూసుకుంటే మనకి √L², L మీన్స్ లెంత్ 30 meters స్క్వేర్ సో 30² ప్లస్ బ్రాడ్ వచ్చేసి 24 meters సో 24 meters స్క్వేర్ అండ్ అలాగే హైట్ వచ్చేసి 18 meters దో 18² ఓకే సో 30² మీన్స్ 900 ప్లస్ 24² మీన్స్ 576 ప్లస్ 18² మీన్స్ 324 ఓకే సో ఇప్పుడు యాడ్ చేయండి √900 ప్లస్ 500 1400 ప్లస్ 300 1700 ప్లస్ ఇది 70 and 20 90 plus 6 plus 4 10 100 1700 plus 100 1800 that means √1800 so √900 into √2 okay so
ఓవరాల్లీ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చంటే √900 ఇంటూ 2 అని రాయొచ్చు 1800ని. సో ఇక్కడ ఇది 900ని సెపరేట్ చేసాం. √2ని సెపరేట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు √900 అంటే మీనింగ్ ఏంటి? 30 స్క్వేరే కదా! సో ఇక్కడ √2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది? 30 √2. ఓకే. సో దిస్ ఈస్ ద డయాగ్నల్ ఆర్ లాంగెస్ట్ రాడ్ యొక్క వాల్యూ దట్ ఈస్ 30 √2. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ లాంగెస్ట్ రాడ్ ఏంటి? 30 √2 లేదా డయాగ్నల్ అన్నా గానీ 30 √2. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. The dimensions of a hall are 40 meters, 25 meters and 20 meters. So hall యొక్క dimensions ఇవి. If each person required 200 cubic meters, ఒక person కి 200 cubic meters place కావాలి. ఓకే. Find the number of persons who can be accommodated in the hall. ఒక person కి 200 cubic meters place కావాలంటే టోటల్ హాల్ మొత్తం ఫిల్ అవ్వడానికి ఎంతమంది పర్సన్స్ కావాలి అన్నారు. సో దట్ మీన్స్ ఎంతమంది పర్సన్స్ అకామిడేట్ అవ్వచ్చు ఆ హాల్లో అని క్వశ్చన్. ఓకేనా. సో ఇది ఒక రూమ్ ఉందో అనుకోండి. ఓకే. సో డైమెన్షన్స్ ఆఫ్ హాల్. సో ఈ విధంగా క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది దాని వాల్యూస్ నుండి. ఓకేనా. సో దిస్ ఈస్ ద లెంత్ అండ్ దిస్ ఈస్ ద బ్రాడ్ అండ్ దిస్ ఈస్ ద హైట్. సో ఈ హాల్లో వచ్చేసరికి ఇఫ్ ఈచ్ పర్సన్ రిక్వైర్స్ 200 క్యూబిక్ మీటర్ స్క్వేర్, దట్ మీన్స్ ఈ ఇన్సైడ్లో ఉండే వాల్యూస్. సో ఇలా 200 200 200 ఇదంతా ఇన్సైడ్లో మనకి. ఓకేనా హాల్లో. సో అలా 200 కావాలంటే ఎంతమంది పర్సన్స్ అకామిడేట్ చేయొచ్చు హాల్ అని క్వశ్చన్. ఓకే. సో ఇప్పుడు మనం తీసుకుంటే సో ఇదంతా హాల్ యొక్క వాల్యూమ్. ఓకే కదా. సో ఆ వాల్యూమ్లోనే పర్సన్స్ అనేవాళ్ళు ఫిల్ అవ్వాలి టోటల్గా. ఇక్కడ హాల్ లోపల ఫ్లోర్స్ లెక్క కన్సిడర్ చేసుకుంటే ఇది ఒక 200 ఆ విధంగా కన్సిడర్ చేసుకుంటే అదే వాల్యూమ్లో వచ్చేసరికి ఇది ఒక 200 క్యూబిక్ మీటర్, ఇది ఒక 200 క్యూబిక్ మీటర్. ఓకేనా. సో అలా ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ అలా ఎంతమంది పర్సన్స్ ఉంటారో వాల్యూమ్లో వచ్చేసరికి అడిగారు మనకి. సో ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాల్యూమ్ ఏంటి? క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ LBH. ఓకేనా. సో ఇక్కడ తీసుకునేసరికి LBH దట్ మీన్స్ 40 ఇంటూ 25 ఇంటూ 20 బై ఎంతమంది పర్సన్స్ ఫిల్ అవుతారంటే ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా. సో ఒక పర్సన్ యొక్క ప్లేస్ ఎంత అనేది తీసుకోవచ్చు. ఓకే. సో ఒక పర్సన్ యొక్క ప్లేస్ వచ్చేసి 200 క్యూబిక్ మీటర్. సో దీన్ని సాల్వ్ చేయగా మనకి ఏదైతే వస్తుందో అదే మన యొక్క ఎంతమంది పర్సన్స్ అనేది తెలుస్తుంది. వాల్యూమ్లో ఇది ఒకరి యొక్క ప్లేస్. ఓకేనా. సో టోటల్గా ఎంతమంది వస్తారు ఫిల్ అవ్వడానికి తెలుస్తుంది. సో చూడండి 20 ones 20 10s అండ్ 0 0 లేదా 10 ones 10 4s. ఓకే. 25 ఇంటూ 4 దట్ ఈస్ 100. సో ఆ వాల్యూమ్లో వచ్చేసరికి 100 పర్సన్స్ వచ్చేసి అకామిడేట్ అవ్వచ్చు. ఓకేనా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ దట్ ఈస్ 100 పర్సన్స్. సో ఇక్కడ చూడండి అగైన్ మళ్ళీ చెప్తున్నాను. సో హాల్ యొక్క వాల్యూమ్ ఇది. సో ఆ వాల్యూమ్ ఈక్వల్ టు ఎంతమంది పర్సన్స్ వాళ్ళ యొక్క ప్లేస్ ఏంటి దట్ మీన్స్ ఏంటి పర్సన్స్ ఇంటూ వాళ్ళ యొక్క ఏరియా, పర్సన్స్ ఇంటూ ఏరియా. ఓకే. సో ఇక్కడ మనకి ఏరియా తెలుసు, ఒకరి యొక్క ఏరియా తెలుసు, నంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ వాళ్ళ యొక్క ఏరియా ఏంటి. సో ఇక్కడ మనకి ఏరియా తెలుసు, ఒక పర్సన్ యొక్క ఏరియా తెలుసు, కానీ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఏరియా కదా LBH. ఓకే. సో ఇప్పుడు పర్సన్ ఇంటూ ఏరియా. సో ఇక్కడ మనకి LBH వాల్యూ తెలుసు ఏంటి 40 ఇంటూ 25 ఇంటూ 20. సో ఇక్కడ పర్సన్స్ తెలీదు. సో పర్సన్స్ ఏరియా తెలుసు, ఆ ఏరియా 200 అనేది బై చేసుకుంటున్నాం. ఓకే. సో దాన్ని అలా సింప్లిఫై చేయగా మనకు వచ్చేది 100. సో 100 పర్సన్స్ అనేవాళ్ళు అక్కడ అకామిడేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Four cubes of 6 centimeter square total surface area and another cube of 24 centimeter square total surface area are placed together in such a way to form a rectangular parallel piped. The total surface area of the parallel piped so formed. సో ఇక్కడ 4 క్యూబ్స్ ఉన్నాయి మనకి. సో 1 2 3 4. సో ఈ 4 ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది? సో ఇది కూడా ఒక క్యూబే వస్తుంది. ఓకేనా. కానీ ఇక్కడ మనకి రెక్టాంగులర్ పైప్ రావాలన్నారు. సో ఏమేమి? సో ఈ 4 క్యూబ్స్ ఈచ్ వన్ హ్యావ్ 6 సెంటీమీటర్స్ సర్ఫేస్ ఏరియా అండ్ అనదర్ క్యూబ్ 24. ఇక్కడ ఉండే ఒక క్యూబ్ తీసుకున్నాం, దీని యొక్క సర్ఫేస్ ఏరియా 24. అప్పుడు ఇది ఒక ప్యారలల్ పైపులా ఫామ్ అయింది. ఓకేనా. రెక్టాంగులర్ ప్యారలల్ పైప్. సో దీన్ని ఏ విధంగా ఫామ్ అయింది? ఇది రెక్టాంగులర్ ఫార్మాట్లో ఉంది కదా. సో రెక్టాంగులర్ ప్యారలల్ పైపుల్లో ఫామ్ అయింది.
ఇప్పుడు దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో, ఈ 4 క్యూబ్స్ గూడా ఇక్కడుండే 4 క్యూబ్స్ గూడా 1, 2, 3, 4 మనం ఒక విధంగా ఫార్మ్ చేసాం. సో, అలాగే దానికి యాడ్ చేసాం 24 సెంటీమీటర్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఉన్న అనదర్ క్యూబ్. సో, ఇప్పుడు ఈ టోటల్ అనేవి మనకు ఒక రెక్టాంగులర్ ప్యారలల్‌గా కనిపిస్తున్నాయి. సో, దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? సో, కౌంట్ చేద్దాం. దీని సర్ఫేస్ ఏరియా 24. దీని సర్ఫేస్ ఏరియా 6. సో 4 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ 6 సెంటీమీటర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా. సో దీని యొక్క సర్ఫేస్ ఏరియా 6, 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 దీని యొక్క సర్ఫేస్ ఏరియా 24. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే సరిపోద్ది కదా. సో 6 4 జా 24 ప్లస్ 6 4 జా 24 టోటల్ ఏమవుతుంది 48 సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A water tank is 30 meters long and 20 meters wide and 12 meters deep. It is made of iron sheet which is 3 meters wide. The tank is open at the top. If the cost of iron sheet is 10 rupees per meter, what is the total cost of iron sheet required to build the tank? సో ఇక్కడ చూడండి వాటర్ ట్యాంక్ ఉంది. సో వాటర్ ట్యాంక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా తీసుకుందాం వాటర్ ట్యాంక్. 30 meters లాంగ్, దట్ మీన్స్ ఈ లెంత్ ఏదైతే ఉందో ఓకే, సో అది 30 meters లాంగ్, 20 meters వైడ్. సో దాని యొక్క వైడ్ వచ్చేసి 20 meters అండ్ 12 meters డీప్. సో డెప్త్ వచ్చేసి లోపల ఉండే డెప్త్ ఏదైతే ఉందో దాని యొక్క డెప్త్ వచ్చేసి 12 meters డెప్త్. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్ షీట్. ఓకే, ఈ విధంగా తీసుకోండి. సో దీన్ని కూడా మనం ట్యాంక్ అనుకోవచ్చు కదా. సో దీన్ని కూడా ఒక ట్యాంక్ అనుకోవచ్చు కదా. సో 30 meters లాంగ్ వచ్చేసరికి ఈ వాల్యూ వచ్చేసరికి మనకి 30 meters అండ్ అలాగే 20 meters వైడ్, ఈ వైడ్ వచ్చేసరికి మనకి 20 meters అండ్ అలాగే 12 meters డెప్త్. సో ఈ డీప్ వచ్చేసరికి దట్ మీన్స్ హైట్ వచ్చేసరికి 12 meters. ఓకేనా? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఐరన్ షీట్. సో ఇదంతా కూడా మనకి ఐరన్ షీట్తో ఫామ్ అయ్యింది. విచ్ ఈస్ 3 meters వైడ్. సో ఐరన్ షీట్ యొక్క వైడ్, దట్ మీన్స్ ఏదైతే ఐరన్ షీట్ ఉందో ఐరన్ షీట్ యొక్క బ్రెడ్త్ కానీ వైడ్ కానీ ఏదైనా అనుకోవచ్చు. దాని యొక్క వైడ్ ఏముంది 3 meters వైడ్. ద ట్యాంక్ ఈజ్ ఓపెన్ ఎట్ ద టాప్. సో ట్యాంక్ వచ్చేసి ఈ విధంగా ఫిల్ అయ్యింది. ఓకేనా? సో మొత్తం ఫిల్ అయిపోయింది కానీ టాప్ వచ్చేసరికి ఓపెన్లో ఉంది. ఓకేనా? సో అంటే అక్కడ మనకి ఎటువంటి ఐరన్ షీట్ అనేది లేదు. ఓన్లీ ఐరన్ షీట్ ఉండేది ఈ 5 sides మాత్రమే, 6 side లేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం ఇచ్చారు, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఐరన్ షీట్ ఈస్ 10 rupees per meter. సో ఐరన్ షీట్ యొక్క కాస్ట్ వచ్చేసి 10 rupees per meter. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఐరన్ షీట్? ఐరన్ షీట్ యొక్క టోటల్ కాస్ట్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ మనం చూసుకుంటే దీని యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా? సో దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, ఐరన్ షీట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఎంత ఐరన్ షీట్ ఉంది తెలుస్తుంది మనకి. ఇక్కడ వాల్యూమ్ అనేది మనకు అవసరం లేదు. ఎందుకు, వాల్యూమ్ అంటే ఇన్సైడ్లో ఉండే ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయడం. కానీ మనకి ఐరన్ షీట్ ఎక్కడ ఉంటుంది, ఈ అవుటర్ సర్ఫేస్ ఏరియాలోనే కదా ఐరన్ షీట్ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని సైడ్స్లో ఉంది, 5 sides ఉంది. దట్ మీన్స్ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోగా ఫస్ట్ వచ్చేసి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుందాం. సో క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాటర్ ట్యాంక్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 into LB ప్లస్ BH ప్లస్ HL, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాటర్ ట్యాంక్. కానీ మనకి ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి ఓపెన్లో ఉంది, అంటే ఈ సైడ్ అనేది మనకి లేదు. ఆ సైడ్లో ఏముంది, ఒక రెక్టాంగులర్ ఫార్మేట్లో ఉందా. సో రెక్టాంగిల్ అంటే ఏంటి, ఆ సైడ్ మనం తీసేస్తాం బయటికి. దట్ మీన్స్ రెక్టాంగిల్ యొక్క ఎల్బి అనేది తీసేసాం మనం. ఓకేనా, దాని ఏరియానే తీసేసాం, ఈ రెక్టాంగులర్ యొక్క ఏరియా. ఓకే, సో తీసేయగా మనకి ఏమైంది, 2 into LB ప్లస్ BH ప్లస్ HL మైనస్ LB అయింది. దట్ మీన్స్ 2LB మైనస్ LB. ఓకే, లేదంటే టోటల్ ఫైండ్ అవుట్ చేసేయండి. 2 into L into B. లెంత్ ఎక్కడ వచ్చేసరికి ఏంటి 30 meters, బ్రెడ్త్ వచ్చేసరికి 20 meters. L into B. సో L 30, బ్రెడ్త్ 20, హైట్ 12. సో ఇక్కడ L into B, దట్ మీన్స్ 30 into 20 600. ఓకే, ప్లస్ BH.
BH means breadth into height. 20 into 12, that means 240. Plus HL. HL means length to height. 30 12, 360. Okay, minus LB. LB means 600. So ikkada 2 into 600 plus 200. 800 plus 300. 1100 plus 100. 1200. Minus 600. 1200 into 2, 2400 minus 600, that is overall 1800. అంటే ఇక్కడ ఐరన్ షీట్ యొక్క ఏరియా ఐరన్ షీట్ అయితే ఏదవుతుందో దాని యొక్క ఏరియా 1800. దిస్ ఈజ్ ఐరన్ షీట్ ఏరియా ఈజ్ 1800. సో ఇప్పుడు ఐరన్ షీట్ అనేది మొత్తం ఓపెన్ చేసి ఒక విధంగా మనం చేస్తే అది ఏమవుతుంది, ఒక రెక్టాంగులర్లో ఫామ్ అవుతుందా? సో అదే ఐరన్ షీట్ని మనం కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఒక రెక్టాంగులర్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఐరన్ షీట్ యొక్క ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ బిఏ కదా. సో ఇది కూడా ఐరన్ షీట్ యొక్క ఏరియానే. సో మనకి ఇక్కడ ఏం తెలుసు, ఐరన్ షీట్ యొక్క వైడ్, దట్ మీన్స్ బ్రెడ్త్ తెలుసు మనకి. సో దట్ మీన్స్ ఎల్ ఇంటూ బి, దట్ ఈస్ 1800. సో ఇక్కడ బి మీన్స్ 3 తెలుసు. ఓకే, 1800, ఎల్ ఈక్వల్ టు 1800 by 3, దట్ ఈస్ 600. లెంత్ వచ్చేసి 600, బ్రెడ్త్ వచ్చేసి 3 meters వైడ్. ఇప్పుడు టోటల్గా ఏరియా వచ్చేసి 1800. మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ఐరన్ షీట్ అడిగారు, బిల్డ్ ద ట్యాంక్ బిల్డ్ చేయడానికి టోటల్ కాస్ట్ ఐరన్ షీట్ యొక్క టోటల్ కాస్ట్ అడిగారు. ఓకేనా, సో ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసరికి 10 rupees per meter. సో టోటల్ ఏదైతే ఉందో పర్ మీటర్కి 10 rupees తీసుకుంటున్నారు. ఓకేనా, పర్ మీటర్కి 10 rupees. టోటల్గా ఏదైతే ఉందో లెంత్, సో లెంత్ మనకి 600 meters వచ్చింది. సో ఇక్కడ ఏమడిగారు, వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఐరన్ షీట్ రిక్వైర్డ్ టు బిల్డ్ ద ట్యాంక్ బిల్డ్ చేయడానికి వచ్చే లెంత్ వచ్చేసి మనకి 600 meters. సో పర్ మీటర్కి 10 rupees అయితే టోటల్ వాల్యూ ఏంటి, 600 into 10, that is 6000 rupees. So option A is the correct answer. Okay, and next question చూడండి. In a shower of 10 centimeters of rainfalls, ఒక షవర్ నుండి 10 meters rainfalls వస్తుంది. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ దట్ ఫాల్స్ ఆన్ 1.5 hectares ఆఫ్ గ్రౌండ్. సో మనకి వాటర్ అనేది ఏ వాల్యూమ్ అనేది గ్రౌండ్లో వస్తుందో దాని యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సో ఇది ఒక షవర్ ఉందనుకోండి, షవర్ 10 centimeters ఆఫ్ రెయిన్ఫాల్స్. సో దీని యొక్క రెయిన్ఫాల్ వచ్చేసి 10 centimeters ఉంది. అండ్ అలాగే వాల్యూమ్ ఆఫ్ వాటర్ దట్ ఫాల్స్ ఆన్ 1.5 hectares ఆఫ్ గ్రౌండ్. ఒకేసారి 1.5 hectares గ్రౌండ్ ఉంది కదా. సో ఈ గ్రౌండ్లో వచ్చే వాటర్ యొక్క వాల్యూమ్ ఏంటి అడుగుతున్నారు. సో దీని యొక్క చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ అనేది. సో 1 hectare వాల్యూ ఏంటి మనకి, 1 hectare ఈక్వల్ టు 10,000 meters square. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో మెన్షన్ చేసింది 1.5 hectare కదా. సో 1.5 hectare అంటే ఏమవుతుంది, 15,000 meters square. ఓకే, సో అలాగే ఇప్పుడు డెప్త్, ఈ పైప్ ఏదైతే ఉందో దాని యొక్క డెప్త్ 10 centimeters రెయిన్ఫాల్ కదా. సో వచ్చేసరికి సో దాన్ని హైట్ అనుకుందాం. ఓకే, లేదా డెప్త్ వచ్చేసి 10 centimeters. ఇక్కడ 1 centimeter అంటే 1/100 meters. సో ఇప్పుడు 10 centimeters అంటే 10/100 meters. ఓకే, సో ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ డెప్త్. ఈ ఏరియానే మనకి ఏమవుతుంది, ఎల్ ఇంటూ బి, డెప్త్ వచ్చేసి హెచ్. సో వాల్యూమ్ అనేది ఎప్పుడు కూడా రెక్టాంగులర్ ఫార్మేట్లో ఉంటే ఎల్/హెచ్. మనకి ఆల్రెడీ ఏం తెలుసు, 1.5 hectares ఆఫ్ గ్రౌండ్ అన్నారు. సో ఈ 1.5 hectares ఏంటిది, ఏరియా. ఓకేనా, సో ఇక్కడ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా వచ్చేసి మనకి ఎల్బి అని తీసుకుంటాం. అలాగే డెప్త్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం హెచ్ అనుకుంటాం. టోటల్గా ఏరియా ఇంటూ డెప్త్ తీసుకుందాం వాల్యూమ్. సో ఇక్కడ ఏరియా ఏమొచ్చింది మనకి, 15,000 meters square. ఓకే, 15,000 meters square. డెప్త్ ఏమొచ్చింది, 10/100 meter. ఓకేనా, సో దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. ఓకేనా, సో రిమైనింగ్ ఏముంది, 1500 meter cube. ఓకే, సో అది వాల్యూమ్ ఆఫ్ ది వాటర్. ఓకేనా, సో ఒక షవర్ ఉంది, దీని యొక్క డెప్త్ వచ్చేసి 10 centimeters. టోటల్ వాల్యూమ్ వచ్చేసి రెయిన్ఫాల్ 10 centimeters రెయిన్ఫాల్ వస్తుంది అట్ ఏ టైం, దాని యొక్క డెప్త్. ఓకేనా, ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ హైట్, సో హైట్
10 సెంటీమీటర్స్ అనుకుందాం. 1.5 హెక్టార్స్ ఇక్కడ గ్రౌండ్ యొక్క ఏరియా ఏదైతే ఉందో 1.5. సో ఈ డెప్త్ వచ్చేసి 1.5. డెప్త్ వచ్చేసి 10 సెంటీమీటర్స్, ఏరియా వచ్చేసి 1.5 హెక్టార్స్. దీన్ని కన్వర్ట్ చేసాం. టోటల్గా ఇక్కడ ఫిల్ అయ్యే వాల్యూమ్ ఏదైతే ఉంటుందో వాటర్, ఆ వాల్యూమ్ మనకి ఏమొచ్చింది 1500 మీటర్ క్యూబ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The dimensions of a piece of iron in the shape of cuboid. So dimensions of a piece of iron in the shape of cuboid 270 centimeters, 100 centimeters, 64 centimeters. సో ఒక ఐరన్ తీసుకుని దాన్ని క్యూబాయిడ్ ఫార్మేట్లో ఉందన్నమాట, ఒక ఐరన్ పీస్. దట్ మీన్స్ ఈ విధంగా. సో ఇదే కదా మనకి క్యూబాయిడ్. సో 3D ఆర్చ్. ఓకేనా. సో ఈ విధంగా క్యూబాయిడ్ ఫార్మేట్లో ఉంది. దట్ ఈస్ 270 సెంటీమీటర్స్. సో లెంత్ వచ్చేసి 270 సెంటీమీటర్స్. అలాగే బ్రెడ్త్ వచ్చేసి 100 సెంటీమీటర్స్. హైట్ వచ్చేసి 64 సెంటీమీటర్స్. ఇఫ్ ఇట్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ఏ క్యూబ్. సో దీన్ని మెల్ట్ చేసి మనం క్యూబ్గా ఫార్మేట్ చేసామనుకో. క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ చేసి ఈ విధంగా క్యూబ్గా ఫార్మేట్ చేసాము అనుకో. ఇప్పుడు ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందని అడిగారు మనకి. ఓకేనా. సో క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా తెలియాలంటే మనం ఏం తెలియాలి? ఫస్ట్ వచ్చేసి మనకి ఏరియా తెలియాలి. ఎందుకంటే దీని యొక్క ఏరియా ఈక్వల్ టు దీని యొక్క ఏరియా. సో ఇది వచ్చేసి క్యూబాయిడ్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి క్యూబ్. సో దీని యొక్క ఏరియా ఎంత ఉంటుందో దీని యొక్క ఏరియా కూడా అంతే ఉంటుంది. ఎందుకు? దీన్నే మనం మెల్ట్ చేసి ఈ విధంగా ఫామ్ చేసాం. అంటే దీని యొక్క వాల్యూమ్ ఏదైతే ఉంటుందో దీని యొక్క వాల్యూమ్ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా. వాల్యూమ్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉంటాయి. ఒక ఫార్మేట్ నుండి వేరే షేప్లోకి చేంజ్ చేసామంటే దాని యొక్క వాల్యూమ్ మారుద్ది. వాల్యూమ్ అనేది ఎప్పటికీ కూడా చేంజ్ అవ్వదు. ఓకే, సారీ. సో ఇక్కడ చూసుకుంటే దీని యొక్క వాల్యూమ్ దట్ మీన్స్ LBH. ఓకేనా. సో దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? ఏ క్యూబ్. ఓకే. సో LBH వాల్యూ ఏంటి మనకి? 270, 100, 64. ఓకేనా. సో 270ని 27 into 10 రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? 27. సో 10 ఎక్కడికి వస్తే 1000. 1000 into 64 దట్ ఈజ్ 64,000. ఓకేనా. సో మనకి క్యూబ్స్లో రావాలి కాబట్టి నేను ఇక్కడ క్యూబ్స్ విధంగా కన్వర్ట్ చేసుకున్నా. టోటల్లీ ఏ క్యూబ్ రావాలి. సో కాబట్టి నేను కూడా దీన్ని డైరెక్ట్గా మొత్తాన్ని మల్టిపుల్ చేసి అది దేని యొక్క క్యూబ్ అని ఫైండ్ అవుట్ చేసేదానికి మనకి టైం వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడే మనం దీన్ని క్యూబ్ విధంగా కన్వర్ట్ చేసేద్దాం. ఓకేనా. ఎందుకంటే కంపల్సరీగా ఇది క్యూబ్ అవ్వాలి. ఓకే. సో అప్పుడే కదా దీనికి ఈక్వల్ అవుతుంది. సో 27 మీన్స్ 3 క్యూబ్, 64 మీన్స్ 4 క్యూబ్, బట్ హియర్ 64,000 దట్ మీన్స్ 40 క్యూబ్. ఓకేనా. సో ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ దట్ మీన్స్ ఏబి హోల్ క్యూబ్. అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ బి హోల్ క్యూబ్ దట్ మీన్స్ 3 into 40. సో 120 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఓకే. సో ఇది 120 క్యూబ్ అయింది, ఇది ఏ క్యూబ్ అయింది. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది? 120. ఏ వాల్యూ వచ్చేసి 120. మనకేం కావాలి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏంటి? 6a². ఓకే. 6 into a² మీన్స్ 112 స్క్వేర్ అనుకుందాం. ఓకేనా. 144. సో 120 కాబట్టి 14,400. సో దీన్ని సింప్లిఫై చేయగా సో 6 into 144. సో 106 600, 46 240, 46 24. సో దీన్ని చేయండి. 468 864 అండ్ రిమైనింగ్ 2 zeros దట్ ఈస్ 86,400. 86,400 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఏమొచ్చింది మనకి? 86,400 సెంటీమీటర్ క్యూబ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ 5,544 సెంటీమీటర్ స్క్వేర్. ఇట్స్ వాల్యూమ్ విల్ బి. సో స్పియర్ అన్నారు. స్పియర్ వచ్చేసరికి ఏముంది? ఈ విధంగా ఉంటుంది స్పియర్. ఓకేనా. ఒక గోళీ అనుకుందాం. ఓకే. సో స్పియర్ వచ్చేసి గోళీ. దాని యొక్క సర్ఫేస్ ఏరియా మనకి ఇచ్చారు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ 4πr². ఓకేనా. సో మనకి తెలిసింది 4πr² ఈక్వల్ టు 5544. సో ఇక్కడ r² తీసుకుందాం. ఏమవుతుంది? 5544. ఈ వాల్యూ వచ్చేసరికి బై అవుతుంది. దట్ మీన్స్ బై 4 ఇంటూ పై వాల్యూ ఈజ్ 22/7.
సో 22/7 అనేది రెసిప్రోకల్ అవుతుంది కదా, సో 7 అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి 11 2 11 5 జీరోస్, 11 4 ఓకే. సో అండ్ అలాగే 4 2 8 కదా, 4 2 8, 8 6 48, రిమైనింగ్ 2 ఉంటుంది. సో 2 4 24, 8 3 24. సో 63 ఇంటూ 7. సో ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 63 ఇంటూ 7. 63ని మనం ఏ విధంగా రాసుకుంటాం? 7 ఇంటూ 9, ఇక్కడ ఉండే 7 అనేది 7. 7 ఇంటూ 7 ఏమైంది? 7 స్క్వేర్. 9 వచ్చేసి 3 స్క్వేర్. దట్ మీన్స్ 7 ఇంటూ 3 21 హోల్ స్క్వేర్ అవుతుంది ఆర్ స్క్వేర్ అనేది. అప్పుడు ఆర్ అనేది ఏమవ్వాలి? 21. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్ విల్ బి అన్నారు. స్పియర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? 4/3 పై ఆర్ క్యూబ్. ఓకేనా, సో స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 4/3 పై ఆర్ క్యూబ్. సో దీన్ని సింప్లిఫై చేయండి. 4/3, పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 21. సో క్యూబ్ అన్నారు కాబట్టి 3 టైమ్స్ తీసుకుందాం 21. 7 3 21, 21 క్యాన్సిల్. సో ఇప్పుడు 4 ఇంటూ 22, దట్ మీన్స్ 88. 21 ఇంటూ 21, 441. ఓకేనా, సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ అనేది ఏం రావాలి? 8 ఇంటూ 1, దట్ మీన్స్ 8 అనేది యూనిట్ డిజిట్ రావాలి. ఓకేనా, సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది రాదు. సో ఈ 3 వాల్యూస్లో ఒక వాల్యూ వస్తుంది 88 ఇంటూ 441. సో వాల్యూ ఏదనేది మనం చూద్దాం. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేయగా వచ్చే వాల్యూ ఏంటంటే 38808 centimeter cube. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 441 ఇంటూ 88 మనం మల్టిపుల్ చేయగా వచ్చే వాల్యూ 38,808 centimeters cube. Okay, and next question is, if two spheres have their radii means radius, okay na, radii in the ratio 2:3, the ratio of their volumes is. సో మనకి 2 స్పియర్స్ ఇచ్చారు. సో ఇదొక స్పియర్, ఇదొక స్పియర్. సో దీని యొక్క రేడియస్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, సో రేడియస్ అనేది రేషియోలో ఇచ్చారు మనకి, డైరెక్ట్ వాల్యూ కాకుండా 2:3 ఉందని. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. వాల్యూమ్ యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు, అదే స్పియర్ యొక్క వాల్యూమ్స్. సో మనకి ఇక్కడ స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ 4/3 పై ఆర్ క్యూబ్. సో దీన్ని స్మాల్ ఆర్ అనుకుందాం, దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం, ఏదైనా రేడియసే కానీ 2 డిఫరెంట్ స్పియర్స్ కాబట్టి. సో రెండు ఒకటే ఆర్ తీసుకున్నాం అనుకో, స్మాల్ ఆర్ తీసుకుంటే దాని వాల్యూ ఏంటి? 2. సో ఇక్కడ కూడా 2 అవ్వాలి, అందుకని డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా. సో స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ ఆర్ అని. ఓకేనా, సో ఇక్కడ రేషియో కావాలి. రేషియో అంటే కామన్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి. సో 4/3 పై ఏదైతుందో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఆర్ వచ్చేసి 2, 2 క్యూబ్ మీన్స్ 8, క్యాపిటల్ ఆర్ వచ్చేసి 3, 3 క్యూబ్ మీన్స్ 27. సో వాల్యూమ్ ఏ రేషియోలో ఉంది? 8:27. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, the radius of hemisphere is 3 centimeters. The ratio of its volume to the total surface area. సో ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఇచ్చారు 3 centimeters. హెమిస్పియర్ మీన్స్ హాఫ్ స్పియర్. ఓకేనా, అది ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఒకసారి. సో ఈ విధంగా ఉంటుంది మనకి. సో హాఫ్ స్పియర్ ఎప్పుడైనా చూసుకుంటే హెమిస్పియర్ అనేది ఈ ఫార్మేట్లో ఉంటుంది, షేప్ వచ్చేసి. సో రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఇస్ 3 centimeters. ద రేషియో ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా. సో దాని యొక్క వాల్యూమ్కి అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి ఫార్ములా ఏంటంటే 2/3 పై ఆర్ క్యూబ్. ఓకే, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 3 పై ఆర్ స్క్వేర్. ఓకేనా, సో 3 పై ఆర్ స్క్వేర్. ఇక్కడ రేషియో వచ్చేసరికి ఎప్పుడైనా మనకి సిమిలర్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి. సో పై అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2/3 ఆర్ క్యూబ్ మీన్స్ ఆర్ వచ్చేసరికి రేడియస్. ఓకేనా, 3 క్యూబ్ దట్ మీన్స్ 27. సో 3 1 3 9. సో వాల్యూమ్ వచ్చేసరికి 18. అండ్ అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా 3 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ వచ్చేసరికి ఆర్ అనేది ఆర్ వచ్చేసి మనకి ఏ వాల్యూ ఉంది? ఇక్కడ 3 ఉంది. 3 స్క్వేర్ మీన్స్ 9, 3 9 27. సో 18:27 దాని యొక్క వాల్యూమ్ అండ్ అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా రేషియో వచ్చేసి మనకి 18:27లో ఉంది. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 9 2 18, 9 3 27. సో ఓవరాల్ రేషియో ఏముంది? 2:3. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
if the curved surface area of sphere is same as the curved surface area of hemisphere. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏదైతే ఉందో సో దాని వాల్యూ ఏదైతే ఉందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ దీని వాల్యూకి ఈక్వల్ ఉంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఏంటి మనకి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా. సో దట్ ఈస్ CSA of sphere is equal to CSA of hemisphere. సో స్పియర్ యొక్క ఫార్ములా ఏంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాది 4πr². హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2πr². ఓకే, సో ఇక్కడ రేడియస్ వేరే ఉంటుంది, ఇక్కడ రేడియస్ వేరే ఉంటుంది. ఓకేనా, సో రెండు రేడియస్ వేరే కానీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది సిమిలర్ అన్నారు. ఓకేనా, సో ఇక్కడ మనకు అప్పుడు ఏమడిగారు, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ రేడియస్ ఏమవుతుంది అని అడిగారు. ఓకే, సో ఇక్కడ చూడండి పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో 2 1 జా 2 2 జా. ఓకేనా, సో ఇక్కడ 2r² ఈక్వల్ టు r². సో ఇక్కడ మనకు అడిగింది హెమిస్పియర్ యొక్క రేడియస్, అదే కదా రేడియస్ ఆఫ్ హెమిస్పియర్, దట్ మీన్స్ r. సో r కావాలంటే ఏమవుతుంది, ఈ స్క్వేర్ రూట్ అనేది ఒక వైపు పోతుంది, √2r². దట్ మీన్స్ ఏమవుతుంది, ఇది √2 ఇంటూ √r². స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయింది, అప్పుడు ఏమవుతుంది √2 ఇంటూ r. ఓకేనా, సో √2 ఇంటూ r అనేది ఇక్కడ ఆప్షన్ విధంగా చూసుకుంటూ మనకి ఏముంది √2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్. ఓకేనా, సో దట్ మీన్స్ √2 టైమ్స్ ఆఫ్ దట్ ఆఫ్ స్పియర్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్పియర్ యొక్క రేడియస్ ఏముందో దానికి √2 టైమ్స్ ఉంది, సో దట్ మీన్స్ √2 టైమ్స్ ఆఫ్ స్పియర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేడియస్ ఆఫ్ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 and their heights are in the ratio of 5:3. The ratio of their volumes is. సో ఇక్కడ మనకి సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చారు. సో 2 డిఫరెంట్ సిలిండర్స్. ఓకేనా, సో ఇది ఒక సిలిండర్ అండ్ ఇది ఒక సిలిండర్. దీని యొక్క రేడియస్ వచ్చేసి 2, దీని యొక్క రేడియస్ వచ్చేసి 3. అండ్ ఆల్సో హైట్స్ కూడా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ. హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. దీని యొక్క హైట్ వచ్చేసి 5, దీని యొక్క హైట్ వచ్చేసి 3. ఓకేనా, ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్, దీని యొక్క వాల్యూమ్ ఏంటి, దీని యొక్క వాల్యూమ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యాక్చువల్లీ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటి πr²h. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ πr²h. సో ఇక్కడ కూడా πr²h. సో ఇది ఓకే, సో పై క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో r²h ఫైండ్ అవుట్ చేస్తే మనకి అది రేషియో వచ్చేస్తుంది. ఓకేనా, సో r² మీన్స్ ఏంటి, సో స్మాల్ r, దట్ మీన్స్ 2². 4 ఇంటూ హైట్ వచ్చేసి ఇక్కడ 5. సో ఈ సిలిండర్ వాల్యూ ఇక్కడ, ఈ సిలిండర్ వాల్యూ ఇక్కడ తీసుకుంటున్నాం. హైట్ వచ్చేసి 5 ఉంది, దట్ మీన్స్ 4 5 జా 20 ఈజ్ 2. ఇక్కడ క్యాపిలర్, దట్ మీన్స్ 3². 9 ఇంటూ హైట్ వచ్చేసి 3, దట్ ఈస్ 9 3 జా 27. సో రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ఏ విధంగా ఉన్నాయి మనకి 20:27. సో దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో రెండు డిఫరెంట్ సిలిండర్స్, దీని రేషియో అండ్ దీని రేషియో, సో దీని రేడియస్ అండ్ దీని రేడియస్ ఒక రేషియోలు ఇచ్చారు మనకి, దట్ ఈస్ 2:3. సో ఇక్కడ 2 ఇక్కడ 3. అండ్ అలాగే హైట్స్ కూడా మనకి రేషియోలు ఇచ్చారు, దీని హైట్ 5, దీని హైట్ 3. దాని నుండి మనం వాల్యూమ్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి. ఓకేనా, సో పై క్యాన్సిల్ అవ్వగా r²h అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓవరాల్ మనకి రేషియో ఏ విధంగా వచ్చింది 20:27. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఏ కాపర్ స్పియర్ ఆఫ్ రేడియస్ 3 centimeters. Okay, copper sphere of radius is 3 centimeters is beaten and drawn into a wire of the diameter 0.2 centimeters. The length of the wire is. సో ఒక కాపర్ స్పియర్ ఉంది, ఈ విధంగా కాపర్ స్పియర్ ఉంది, దాన్ని బీట్ చేశారు. దట్ మీన్స్ సో ఒక హ్యామర్తో బీట్ చేసి దాన్ని ఒక వైర్లో ఈ విధంగా సన్నగా చేశారనమాట, అదే కాపర్ స్పియర్ని. ఓకేనా, సో వైర్ అనేది ఏ ఫార్మేట్లో ఉంది, ఏ సైజులో ఏ షేప్లో ఉంది, సిలిండర్ షేప్లో ఉంటుంది కదా వైర్ వచ్చేసి. సో అలాగే ఇది స్పియర్. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఏదైతే ఉంటుందో దీని యొక్క వాల్యూమ్ కూడా సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉండే సాలిడ్ ఏదైతే ఉందో స్పియర్ దాని వాల్యూమే ఇక్కడ కూడా ఉంటుంది, ఎందుకంటే దీన్ని మెల్ట్ చేసాం లేదా బీట్ చేసాం, ఎక్స్పాండ్ చేసాం, కానీ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా, సో వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది. సో డ్రాన్ ఇంటూ వైర్ ఆఫ్ డయామీటర్ 0.2 centimeters. సో ఇక్కడ వైర్ యొక్క డయామీటర్ 0.2, దట్ మీన్స్ డయామీటర్ 0.2. సో అప్పుడు రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఈక్వల్ టు d/2 కదా. సో దట్ మీన్స్ 0.2/2, దట్ ఈస్ 0.1. సో సిలిండర్ యొక్క రేడియస్ ఏమవుతుంది 0.1. అండ్ అలాగే ఇక్కడ స్పియర్ యొక్క రేడియస్ ఏమవుతుంది,
స్పియర్ రేడియస్ దట్ ఈస్ 3. ఓకే. సో ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద వైర్ అన్నారు. ఓకేనా. సో లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే స్పియర్ రేడియస్ వచ్చేసి ఏ విధంగా ఉంది 3, వైర్ రేడియస్ వచ్చేసి 0.1. సో ఇక్కడ స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి? ఓకే, 4/3 πr³. సో స్పియర్ యొక్క వాల్యూమ్ అనేది ఇక్కడ రేడియస్ ఏదైతే ఉందో, సారీ సిలిండర్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూమ్కి ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ ఉండే వాల్యూమ్ చేంజ్ అవ్వదు ఎటువంటిది. సో ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కూడా అదే ఉంది, కాకపోతే షేప్ అనేది మార్చారు. దట్ మీన్స్ వాల్యూమ్ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. కాబట్టి స్పియర్ యొక్క వాల్యూమ్ ఈక్వల్ టు సిలిండర్ యొక్క వాల్యూమ్. దట్ మీన్స్ πr²h. ఓకే. సో పై వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 4/3 r³ మీన్స్ ఆర్ వాల్యూ మనకి తెలుసు, ఇక్కడ ఏంటి 3. సో ఇది వచ్చేసి మనకి స్పియర్ కదా, స్పియర్ యొక్క రేడియస్ తీసుకుందాం. దట్ మీన్స్ 3³. సో 3³ అంటే 27 ఈక్వల్ టు ఇక్కడ రేడియస్ ఏంటి 0.1 హోల్ స్క్వేర్. 0.1 మనం ఏ విధంగా రాయొచ్చు 1/10 కదా, 1/10 హోల్ స్క్వేర్ అంటే 1/100. ఓకే, ఇంటూ హైట్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే కదా మనకి లెంత్ వచ్చేసి వైర్ యొక్క లెంత్ అన్నా హైట్ అన్నా సేమ్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హైట్. సో ఇక్కడ చూడండి 3 1 3 9. ఓకే, 4 9 36, 4 9 36. సో ఇక్కడ 1/100 ఇంటూ హైట్. సో ఇది ఏ విధంగా ఉంది మనకి సెంటీమీటర్స్లో ఉంది. ఓకేనా, ఆన్సర్స్ అనేది మీటర్స్లో ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ హైట్ అనేది ఏమవుతుంది 36 ఇంటూ 100. దట్ మీన్స్ 3600 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. సో ఇప్పుడు 3600 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 3600/100 మీటర్స్. దట్ మీన్స్ ఓవరాల్ ఏమవుతుంది 36 మీటర్స్. సో యాజ్ పర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మనకి సెంటీమీటర్స్లో ఇస్తే 3600, దాన్ని మనం మీటర్లోకి కన్వర్ట్ చేయగా 36 మీటర్స్ వచ్చింది. సో ఆప్షన్లో మీటర్స్లో ఉంది కాబట్టి కన్వర్ట్ చేసాం. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. 3600 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ ఇన్ సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ మీటర్స్లో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి కన్వర్ట్ చేయగా మనకి 36 మీటర్స్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A hollow sphere of internal and external diameter 4 centimeters and 8 centimeters respectively is melted to form a solid cylinder of base diameter 8 centimeters. What is the height of the cylinder? సో ఇక్కడ హాలో స్పియర్ అంటే ఏంటంటే, సో ఒక స్పియర్ ఉంటుంది. ఓకేనా. సో స్పియర్ లోపల మొత్తం ఎంప్టీ అనమాట. సో అది ఎటువంటి ఫిల్ అయి ఉండదు సాలిడ్లీ. సో ఎంప్టీగా కనిపిస్తుంది, దాన్ని మనం హాలో స్పియర్ అంటాం. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో అవుటర్ సర్ఫేస్ ఈ ఎంప్టీ స్పేస్కి అండ్ బయట అవుటర్ స్పేస్కి, ఓకేనా, ఇంటర్నల్ స్పేస్ అవుటర్ ఎక్స్టర్నల్ స్పేస్కి మధ్యలో ఈ స్పియర్ యొక్క ఒక పార్ట్ ఉంది కదా థిక్నెస్, దీనికి అంటూ ఒక పర్టికులర్ థిక్నెస్ ఉంటుంది మనకి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. ఈ పాయింట్లో మనకి రేడియస్ వేరే ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి రేడియస్ వేరే ఉంటుంది. ఓకేనా. సో ఆ విధంగా మనకి ఇంటర్నల్ డయామీటర్ ఈజ్ 4. అంటే ఇంటర్నల్ డయామీటర్ ఇది ఓవరాల్గా ఓన్లీ ఇంటర్నలే ఫైండ్ అవుట్ చేసుకుంటే 4. ఎక్స్టర్నల్ డయామీటర్ దాన్నే చూడండి, నేను స్పియర్ని ఈ విధంగా రాసుకుంటున్నా. ఓకేనా. సో ఈ బ్లాక్ వచ్చేసి ఇంటర్నల్, రెడ్ వచ్చేసి అవుటర్నల్. ఓకేనా, మధ్యలో ఈ విధంగా ఫిల్ అయింది. దట్ మీన్స్ ఒక బాల్లా అనుకోండి, ఒక బాల్ తీసుకోండి, రబ్బర్ బాల్. సో రబ్బర్ బాల్ లోపల ఏముంటుంది ఎంప్టీ స్పేస్, బయటకు వచ్చేసరికి ఒక థిక్నెస్ ఉంటుంది. ఆ రబ్బర్కి వచ్చేసి ఒక పర్టికులర్ థిక్నెస్. ఓకేనా. సో డెసిమల్స్లో ఉండొచ్చు, నార్మల్ వాల్యూస్లో ఉండొచ్చు, సెంటీమీటర్స్లో దానికంటూ పర్టికులర్ థిక్నెస్ ఉంటుంది. సో అదే ఈ థిక్నెస్. అప్పుడు వచ్చేసరికి మనకు ఏమవుతుంది, ఇక్కడ రేడియస్ ఏదైతే ఉందో ఇది 4 సెంటీమీటర్స్ అన్నారు. ఓకేనా. సో డయామీటర్ 4 సెంటీమీటర్స్. అలాగే అవుటర్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్ చేసేసరికి డయామీటర్ 8 సెంటీమీటర్స్ అన్నారు. దట్ మీన్స్ ఇంటర్నల్ రేడియస్ ఏమవుతుంది 4/2. దట్ మీన్స్ 2 సెంటీమీటర్స్. ఎక్స్టర్నల్ ఆర్ అవుటర్. ఓకేనా, రేడియస్ ఏమవుతుంది 8/2, దట్ ఈస్ 4 సెంటీమీటర్స్. సో థిక్నెస్ ఏముంది 2 సెంటీమీటర్స్ ఉంది మనకి. ఓకేనా. సో ఇప్పుడు ఈజ్ మెల్టెడ్ ఫార్మ్ ఏ సాలిడ్ సిలిండర్. దీన్ని మెల్ట్ చేసి సిలిండర్గా ఈ విధంగా ఫార్మేట్ చేశారు. ఓకేనా. సో ఈ విధంగా ఫార్మేట్ చేస్తే బేస్ డయామీటర్ ఈజ్ 8 సెంటీమీటర్. దీని యొక్క బేస్ డయామీటర్ 8 సెంటీమీటర్స్. అప్పుడు సిలిండర్ యొక్క రేడియస్ ఏమవుతుంది 4 సెంటీమీటర్స్. డయామీటర్ 8, రేడియస్ బై 2 చేస్తాం కాబట్టి 4 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ సిలిండర్? హైట్ అనేది అడిగారు. సో ఎక్కడైతే ఏ వాల్యూమ్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ వాల్యూమ్ ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు ఈ వాల్యూమ్ అనేది ఈ వాల్యూమ్కి ఈక్వల్. ఓకే.
సో దీని యొక్క వాల్యూమ్ ఏంటనేది మనకు తెలియాలి. ఓకే, సో చూసుకుంటే సిలిండర్ వాల్యూమ్ ఈక్వల్ టు హాలో స్పియర్ వాల్యూమ్. సో సిలిండర్ వాల్యూమ్ ఏంటి మనకి πr²h. హాలో స్పియర్ వాల్యూమ్ అంటే ఇక్కడ చూడండి, నార్మల్లీ స్పియర్ వాల్యూమ్ అంటే 4/3 πr³. ఓకేనా, 4/3 πr³. కానీ మనకి ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఉండడం వల్ల ఇది అనేది మనం క్లియర్ చేస్తాం. సో అవుటర్ సర్ఫేస్లోంచి ఇన్నర్ సర్ఫేస్ మనం మైనస్ చేస్తే, అవుటర్ వాల్యూమ్లోంచి ఇన్నర్ వాల్యూమ్ మైనస్ చేస్తే ఈ థిక్నెస్ ఏదైతే ఉందో దీని యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే కదా మనకి ఒరిజినల్ వాల్యూమ్. ఓకే, సో 4/3 πr³ మైనస్ 4/3 πr³. సో ఇది అవుటర్, ఇది ఎక్స్టర్నల్, ఇది ఇంటర్నల్. ఓకేనా, సో రెండింటిలో 4/3 కామన్గా ఉంది, 4/3 π. అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ R³ మైనస్ స్మాల్ r³. సో క్యాపిటల్ R³ అంటే 4, అదే కదా, 4³ దట్ మీన్స్ 64 మైనస్ స్మాల్ r దట్ ఈస్ 2³ దట్ ఈస్ 8. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి పై r² అంటే ఏంటి, సో ఇక్కడ 4 cm². ఓకే, 4 cm² దట్ ఈస్ 16. ఫైండ్ అవుట్ చేయాల్సింది హైట్, అదే కదా హైట్ ఆఫ్ సిలిండర్. సో మనం హైట్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతాయి, 16h ఉంది. ఓకే, సో h ఈక్వల్ టు 4/3 ఇంటూ 64 మైనస్ 8 దట్ ఈస్ 56. ఓకేనా, సో ఇక్కడ 16 మల్టిపుల్ చేస్తుంది, యువతల వైపుకి పంపిస్తే మనం బై అవుతుంది. ఓకే, 4 1 జా 4 4 జా, సో 4 1 జా 4 అండ్ 16 రిమైనింగ్ 4 4 జా. సో హైట్ ఈక్వల్ టు 14/3. సో దాన్ని సింప్లిఫై చేయండి మనం. సో 3 4 జా 12, 3 4 జా 12, ఇంకా రిమైనింగ్ ఏముంది 2, దట్ మీన్స్ పాయింట్ పెట్టుకుంటే 0. సో పాయింట్ 3 6 జా 20, 3 6 జా 18, మళ్ళీ 20లో 18 పోతే రిమైనింగ్ 2. సో ఆ విధంగా 4.6666 వస్తుంది మనకి, దట్ మీన్స్ 4.67 సెంటీమీటర్. ఓకే, సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 4.67 సెంటీమీటర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ బ్రిక్ ఈజ్. ఓకే, ఒక బ్రిక్ ఉంది మనకి ఈ విధంగా, సో ఈ విధంగా ఉంటుంది కదా బ్రిక్ మనకి. ఓకేనా, సో ఇది లెంత్, ఇది ఏదైతే ఉందో లెంత్ వచ్చేసి 10, ఈక్వల్ టు 10, అండ్ బ్రెడ్త్ వచ్చేసి, సో ఇక్కడ ఏదైతే ఉందో బ్రెడ్త్, సో దాని యొక్క బి వచ్చేసి 4, అండ్ హైట్ ఏదైతే ఉందో ఇది కదా మనకి హైట్ వచ్చేసరికి 3 సెంటీమీటర్స్. ఓకేనా, రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బ్రిక్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ బ్రిక్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో బ్రిక్ అనేది చూడడానికి మనకి ఏ విధంగా ఉంది, క్యూబాయిడ్గా ఉందా. సో ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ బ్రిక్ అన్నా సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అన్నా ఒకటే. ఓకే, సో మనం ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ తీసుకుందాం. వచ్చేసరికి ఏమవుతుంది 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఓకేనా, సో ఫైండ్ అవుట్ చేయండి. 2 ఇంటూ L ఇంటూ B, L వచ్చేసి 10, B వచ్చేసి 4, L ఇంటూ B దట్ మీన్స్ 40, ప్లస్ BH మీన్స్ 4 ఇంటూ 3 12, ప్లస్ HL 10 into 3 that is 30. Okay, so here 2 into 40 plus 30 70 plus 12 82. That means ఏమవుతుంది 164 centimeters square. సో బ్రిక్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 164 centimeters square. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A 6 meters long and 4 meters wide cistern contains water up to a breadth of 1 meter 25 centimeters. Find the total surface area of the surface immersed in water. సో ఇక్కడ 6 meters long అండ్ అలాగే 4 meters wide cistern. దట్ మీన్స్ ఏంటంటే ఒక పైప్ అనేది తీసుకోండి ఈ విధంగా. ఓకేనా, సో ఒక పైప్ అనేది ఈ విధంగా తీసుకుంటే 6 meters లెంత్ ఉంది. సో ఎల్ వచ్చేసి 6, అండ్ అలాగే 4 meters వైడ్, బ్రెడ్త్ వచ్చేసి 4, కంటైనర్స్ వాటర్ అప్ టు బ్రెడ్త్ ఆఫ్ 1 meter 25 centimeters. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ హైట్ ఏదైతే ఉందో అప్ టు 1 meter 25 centimeters, దట్ ఈస్ హైట్ వచ్చేసి 1.25 meters. ఓకేనా, సో ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్. సో దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఓకే, మైనస్ LB, ఎందుకంటే టాప్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఓకేనా, వాటర్ అప్ టు బ్రెడ్త్ 1 meter 25 centimeters. సో ఈ విధంగా మాత్రమే ఉంది అప్ టు ఇక్కడ వరకు. ఓకేనా, వాటర్ అనేది ఈ విధంగా ఉంది.
సో మనం ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది మాత్రమే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ టాప్ అనేది మనకి ఇక్కడ కన్సిడర్ చేయము. ఓకేనా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఎక్కడ వరకు ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్లో ఎక్కడ వరకు అయితే ఫిల్ అయి ఉందో అక్కడ వరకు మాత్రమే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ -LB చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ 2LB - LB. ఓకేనా. 2LB 2BH 2HL. సో ఇక్కడ 2LB - LB ఏమవుతుంది +LB. సో దానికి ముందు మనం ఇక్కడ రిమైనింగ్ ఓన్లీ 2BH 2HL ఉంటుంది కాబట్టి 2 కామన్ తీసి BH + HL తీసుకుందాం +LB. ఎందుకంటే 2LB - LB +LB 2BH 2BH 2HL 2HL సరిపోయిందా. ఓకే. సో ఇక్కడ 2 ఇంటూ BH B ఇంటూ H దట్ మీన్స్ 4 ఇంటూ 1.25. ఓకే. సో 4 ఇంటూ 1.25 ఏమవుతుంది ప్లస్ హెచ్ఎల్ అంటే 1.25 ఇంటూ 6 ఇంటూ 1.25 ప్లస్ ఎల్ ఇంటూ బి దట్ ఈస్ 24. సో ఇక్కడికి వచ్చేసరికి 4 ఇంటూ 1.25 ఏమవుతుంది 125 4 దట్ మీన్స్ 500. ఓకే. సో 4 ఇంటూ 1.25 5 ప్లస్ 6 ఇంటూ 1.25 దట్ ఈస్ 7.5. ఓకే. సో 2 ఇంటూ 5 ప్లస్ 7.5 ప్లస్ 24. సో ఇక్కడ 5 ప్లస్ 7.5 12.5 ఇంటూ 2. ఓకే. 12.5 ఇంటూ 2 ఏమవుతుంది మనకి 25. ఓకే. ప్లస్ 24. 25 ప్లస్ 24 మీన్స్ 49 meters square. Okay. Total surface area is 49 meters square. Option B is the correct answer. Okay na. And next question is, a swimming pool 9 meters wide and 12 meters long is 1 meter deep on the shallow side and 4 meters deep on the deeper side. Find the volume of the swimming pool. సో ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ యొక్క 9 meters వైడ్, సో దట్ మీన్స్ బ్రెడ్త్ ఇచ్చారు 9 అండ్ అలాగే 12 meters లాంగ్, ఎల్ ఇచ్చారు 12. ఓకేనా. సో డీప్ దట్ మీన్స్ హైట్, ఒక సైడ్ వచ్చేసి షాలో సైడ్ 1 meters డీప్ అండ్ డీప్ ఆన్ డీప్ సైడ్ దట్ మీన్స్ ఈ విధంగా స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి. ఓకే. సో ఈ విధంగా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓకేనా. ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసరికి హైట్ 1 meter, ఇక్కడ డెప్త్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసరికి 4 meters ఉంది. ఇలా 2 హైట్స్ మనకి ఇచ్చారంటే అప్పుడు మనం హైట్ వచ్చేసి ఏం తీసుకుంటాం, యావరేజ్ హైట్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా. సో యావరేజ్గా ఏ హైట్ ఉంటుందో అక్కడ ఉండే యావరేజ్ హైట్ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ sum of observation by number of observations, that means 1 plus 4/2 5/2, that means height is equal to 2.5 ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు, స్విమ్మింగ్ పూల్ యొక్క వాల్యూమ్. సో వాల్యూమ్ వచ్చేసరికి ఏమవుతుంది ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, వాల్యూమ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ దట్ ఈస్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్ వచ్చేసి మనకి ఏం తెలిసింది, ఎల్ వచ్చేసి 12, బ్రెడ్త్ వచ్చేసి 9, హైట్ వచ్చేసి 2.5 దట్ మీన్స్ 25/10. ఓకే. సో 5 5s are 25, 5 2s are 10, 2 1s are 2 6s are. ఓకే. సో 6 5s are 30, 30 9s are 270. ఓకే. సో స్విమ్మింగ్ పూల్ యొక్క వాల్యూమ్ ఏంటి 270 మీటర్ క్యూబ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, the cost of the paint is 36.50 per kg. సో per kilo యొక్క కాస్ట్ వచ్చేసి 36.50. If 1 kg of paint covers 16 square feet, 1 kilo paint అనేది కవర్ చేస్తుంది 16 square feet ని, how much will it cost to paint outside of a cube having 8 feet each side. సో మనకు ఒక క్యూబ్ ఉంది ఈ విధంగా. సో ఈ క్యూబ్ యొక్క 8 feet ఈచ్ సైడ్, సో క్యూబ్ యొక్క ఒక సైడ్ వచ్చేసి 8 feet మనకి. ఓకేనా. సో క్యూబ్ యొక్క సైడ్ 8 feet. పెయింట్ అవుట్ సైడ్ ఆఫ్ క్యూబ్, సో క్యూబ్ యొక్క అవుట్ సైడ్ పెయింట్ చేయాలి అంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది అన్నారు. అవుట్ సైడ్ అంటే టోటల్ ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియానే కదా అవుట్ సైడ్. ఓకేనా. దానికి పెయింట్ చేయడానికి మనకి అయ్యే కాస్ట్ ఏంటి అని అడిగారు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ ఆఫ్ క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏంటి 6a². మనకు ఒక సైడ్ తెలుసు దట్ మీన్స్ 6 ఇంటూ 8 square 64. ఓకేనా. సో అప్పుడు టోటల్ ఏమవుతుంది 384 feet square, 384 feet square అవుతుంది. సో మనకి ఇక్కడ
1 kg ఆఫ్ పెయింట్ కవర్ 16 స్క్వేర్ ఫీట్. 1 కిలో అనేది 16 స్క్వేర్ ఫీట్‌ని కవర్ చేస్తుంది. సో, ఇక్కడ 384 ఫీట్స్‌ని కవర్ చేయాలంటే ఎన్ని కిలోస్ పడుతుంది మనకి తెలియాలి. సో, దట్ మీన్స్ 384/16. సో, అప్పుడు ఎన్ని కిలోస్ అవుతుంది మనకి? ఓకేనా? సో, క్యాన్సిల్ చేయండి. 16 1 జా, 16 2 జా 32. సో, రిమైనింగ్ 64. 16 4 జా 64. ఓకేనా? సో, టోటల్‌గా 24 కిలోస్ మనకి నీడెడ్. మొత్తాన్ని పెయింట్ చేయడానికి 24 కిలోస్. పెర్ కిలోకి 36.50 రూపీస్ అయితే 24 కిలోస్‌కి ఎంత కాస్ట్ అవుతుంది? ఓకేనా? సో, 36.50 ఇంటూ 24. ఓకే. దీన్ని సింప్లిఫై చేయగా మనకేమొస్తుంది? 876 రూపీస్. సో, టోటల్ కాస్ట్ ఈజ్ 876 రూపీస్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. How many bricks, each measuring 25 cm, 11.25 cm, 6 cm, will be needed to build a wall 8 meters, 6 meters, 22.5 meters? సో, మనకు ఒక వాల్ ఉంది. వాల్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. ఓకేనా? సో, వాల్ యొక్క సంథింగ్ ఏరియా వాల్యూమ్ ఇచ్చారు. ఆ వాల్యూమ్‌ను మనం ఫిల్ చేయడానికి ఎన్ని బ్రిక్స్ అనేది అవసరం అన్నారు. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఎన్ని బ్రిక్స్ కావాలంటే ఏం చేస్తాం? వాల్యూమ్ బై ఇక్కడ బ్రిక్ యొక్క ఏరియా. ఓకేనా? వాల్యూమ్ బై బ్రిక్ ఏరియా. ఓవరాల్ వాల్యూమ్ బై బ్రిక్ వాల్యూమ్ ఏదైనా తీసుకోవచ్చు మనం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీటర్స్‌లో ఉంది అండ్ అలాగే ఇక్కడ సెంటీమీటర్స్‌లో ఉంది. సో, మనం దీన్ని మీటర్స్‌లో అయినా కన్వర్ట్ చేయాలి లేదా దీన్ని సెంటీమీటర్స్‌లో అయినా కన్వర్ట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనం వా ఈ వాల్ ఏదైతే ఉందో వాల్‌ని మనం సెంటీమీటర్‌లో కన్వర్ట్ చేద్దాం. దట్ మీన్స్ 8 మీటర్స్ అంటే 800 సెంటీమీటర్స్ ఇంటూ 6 మీటర్స్ అంటే 600 సెంటీమీటర్స్ ఇంటూ 22.5 మీటర్స్ అంటే 2250 సెంటీమీటర్స్ బై, సో, ఇది ఎలాగో సెంటీమీటర్స్ ఉంది కాబట్టి కన్వర్ట్ చేయక్కర్లేదు. ఓకేనా? 25 ఇంటూ 11.25 దట్ మీన్స్ సో, ఇక్కడ చూడండి 11.25ని నేను 1125/100 రాసుకుంటా. ఓకేనా? సో, ఆ బై 100 అనేది రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి న్యూమరేటర్‌లో 100 అయింది. ఓకే. సో, ఇంటూ 6 సెంటీమీటర్. 6 అనేది యాజ్ యూజువల్. ఓకే. సో, ఇక్కడ చూడండి 6 1 జా 600 జా 25 1 జా 25 4 జా. సో, ఇక్కడ చూడండి 11 2 జా 25 2 జా అంటే 1125 2s. ఓకేనా? సో, 4 2 జా 8, 8 ఇంటూ 100 800. 800 ఇంటూ 800 64 and 4 zeros. ఓకే. సో, 6,40,000. సో, టోటల్ ఏమవుతుంది? ఎన్ని బ్రిక్స్ కావాలి మనకి? 6,40,000 బ్రిక్స్ అనేది నీడెడ్. ఎందుకు? మనకి 8 మీటర్స్, 6 మీటర్స్, 22.5 మీటర్స్ యొక్క వాల్యూమ్‌ని ఫిల్ చేయడానికి మనకు కావాల్సిన బ్రిక్స్ 6,40,000 బ్రిక్స్ అన్నమాట. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి మెన్సురేషన్ 3D నుంచే సమ్స్. ఓకేనా? థాంక్ యూ.